అన్నం పడిందని వీడికి అర్థమైందంట. ఎప్పుడు? ఎండాకాలంలోనే అర్థమైందంట. సూర్యుడు నేరుగా షూటింగ్ ఇచ్చినట్టు ఇస్తున్నాడు, అలా బ్రైట్గా షూటింగ్ వచ్చినట్టు. కన్నం ఆ ఇంటికి పైకొప్పి కన్నం పెడితే సరిగ్గా కొన్నిసార్లు చూసారా, ఏదో ఫోకస్ లైట్ వేసినట్టు మన మీద పడుతుంటుంది. నీకు సమ్మర్లోనే కనిపించింది కన్నం ఉందని, కానీ ఈడేం చేశాడు సోమరుడు, పర్లేదులే ఇప్పుడు గాలి ఇంకా వర్షాలు రావుగా తర్వాత వేద్దాంలే, కన్నంలోంచి గాలి వస్తుంది అన్నాడు. అంటే ఈడు ఎక్స్ప్లెనేషన్ అండి. కన్నంలోంచి గాలి వస్తుంది, అలా ఉండే ఎలుగు మంచిది, ఇంటికి బ్యాక్టీరియా చచ్చిపోద్ది అన్నాడంట. ఆ కన్నా పిచ్చి ఎక్స్ప్లెనేషన్ అన్నమాట ఇవి. ఆ కన్నాన్ని అలా వదిలేస్తాడు. ఈలోపు చెదురుమదురు జల్లులు పడ్డాయి. అప్పుడైనా వీడు ఏం చేయాలండి? చేతులతో ఆ కన్నాన్ని ముయ్యాలి. కన్నం పడినప్పుడు బద్ధకం వదలలేదు, వర్షం పడుతున్నప్పుడు చేతులతో పని చేయలేదు. చివరికి ఇల్లు ఏమేం చెప్పండి? ఇంటి కప్పు పోయింది, వర్షం కురిసింది, ఇల్లు కూలి